హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లేష్ని. బెజవాడ అనగానే ముందుగా గుర్తొచ్చేది కనకదుర్గమ్మ టెంపుల్. అయితే ఆ ఒక్కటే కాకుండా విజయవాడలో మరెన్నో ఫేమస్ ప్లేస్లు ఉన్నాయి. వాటిలో చిట్టినగర్ సొరంగం అనేది ఒకటి. జనవరి 4వ తేదీన ఈ సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. నిత్యం కొన్ని వేల మంది ఈ సొరంగం నుంచి ప్రయాణిస్తూ ఉంటారు. ఈ సొరంగం అనేది ఏర్పడక ముందు గొల్లపూడి నుంచి గాంధీనగర్ వైపు రావాలంటే భవానీపురం బస్టాండ్ మీదుగా చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేది. అది కూడా బాగా టైం పట్టేది. ఈ సొరంగ మార్గం ఏర్పడ్డాక టైంతో పాటు మనీ కూడా చాలా సేవ్ అవుతున్నాయని చెప్పి స్థానికులు అంటున్నారు. ఈ టన్నెల్ కట్టక ముందు కూడా ఏమైందంటే ప్రతి ఒక్క వెహికల్ కూడా మన అమ్మవారు, మన దుర్గమ్మవారు గిడిపించి అటు అలాగెళ్ళి ఇచ్చేసరికి ట్రాఫిక్ జామ్ అయిపోయి అసలు కొన్ని గంటలు కూడా అస్తవ్యస్తంగా ఉండేది. ప్రజలు పడుతున్న అవస్థలు చూసి అప్పటి నగర కమిషనర్ అజిత్ సింగ్, డాక్టర్ కేఎల్ రావు ఈ సొరంగం ఏర్పాటుకు చాలా కృషి చేశారని స్థానికులు అంటున్నారు. అప్పట్లో మన కేఎల్ రావు గారు, మున్సిపల్ కమిషనర్ అజిత్ సింగ్ గారు వీళ్ళిద్దరూ కూడా ఒక ప్లాన్ చేసుకొని ఈ టన్నెల్ జరిగిందండి. ఈ టన్నెల్ ఓపెన్ చేసేటప్పుడు కూడా పెళ్ళల పడి దర్దాపులు 3-4 చనిపోవడం కూడా జరిగింది కార్మికులు. అయినా సరే వాళ్ళు పక్కడబందీగా దానికి ఒక ప్రహరీ ఈ టన్నెల్ ఓపెన్ చేయడం జరిగిందండి. కొన్ని సంవత్సరాల క్రితం ఈ సొరంగంలో లైటింగ్ అనేది ఉండేది కాదు. అట్లాగే కొండ మీద నుంచి రాళ్ళు కూడా పడిపోతూ ఉండేవి అని చెప్పి ఇక్కడ స్థానికులు అంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా డెవలప్ అయ్యింది. కొత్తగా రంగులు వేశారు, లైటింగ్ కూడా పెట్టారు. అండ్ అలాగే కొండ మీద నుంచి రాళ్ళు అవి పడిపోకుండా దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకున్నారు. విజయవాడలో ఉండే 90% మంది ప్రజలకి ఈ సొరంగం గురించి తెలుసు. అండ్ ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ.